డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఏపీ గవర్నర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఇక కర్నూలు నుంచి ప్రధానమంత్రి శ్రీశైలానికి బయలుదేరారు. ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ప్రధాని కర్నూలుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? రైట్ దేవి, ప్రధానంగా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. ప్రధాని మోడీని అయితే సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్ అహ్మద్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అయితే స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ మార్గం నుంచి అయితే శ్రీశైలం కొండపైకి చేరుకోనున్నారు. చేరుకుని అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ ఈ కర్నూలులో ఏర్పాటు చేసిన ఆ సభా ప్రాంగణానికి వద్దకైతే చేరుకుంటారు. చేరుకొని అక్కడ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన అయితే జరగనుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 8,000 మంది పోలీసులు బందోబస్తు పహారా మధ్య అయితే భద్రత మధ్య ప్రధాని మోడీ పర్యటన కూడా సాగుతుంది. నల్లమల ఫారెస్ట్ మార్గాన ఘాట్ రోడ్డు కావడం వల్ల దీంట్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువ నక్సలైట్లు ఉండే ప్రాంతం కాబట్టి గతంలో కూడా పలు సంఘటనలు జరగడంతో భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఈ చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఏర్పాట్లు చేసి కూమింగ్ నిర్వహించారు. నల్లమల ఫారెస్ట్ మొత్తం కూడా జల్లెడ పట్టి ఎక్కడికక్కడ కూడా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ప్రధాని మోడీ ఈ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర బలగాలతో పహారా అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.